My dear students, today I discussing Boolean algebra. Boolean algebra. Boolean algebra అంటే మనకు సో మెనీ టైప్స్ ఆఫ్ డిజిటల్ సర్క్యూట్స్లో మనకు ఆపరేషన్స్ హెవీగా ఉన్నప్పుడు వాటిని సింప్లిఫై చేయడానికి వాడే ఆపరేషన్ రూల్స్ ఏంటంటే బూలియన్ ఆల్జిబ్రా అంటారు. అవి ఎలా సింప్లిఫై చేయాలంటే కొన్ని రూల్స్ అనేది మనం ఫాలో కావాలన్నమాట. ఆ రూల్స్ మీకు ఒక్కొక్క దాని ఫార్ములా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీరు నోట్ చేసుకొని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ ఏ అనే ఇన్పుట్ అంటే దాని యొక్క కాంప్లిమెంట్ ఉన్నట్లయితే దాన్ని జీరోగా రాసుకోవచ్చు అనమాట. అంటే ఏ ఇంటూ ఏ బార్ అంటే ఏం రాసుకోవచ్చు, మనం జీరోగా రాసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకు ఏ ప్లస్ ఏ బార్ ఉన్నట్లయితే దాన్ని 1గా రాసుకోవచ్చు. ఏ ప్లస్ ఏ బార్ అంటే ఏం రాసుకోవచ్చు, మనం 1గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఏ బి సి డి ఇలాగ హోల్ బార్ ఉందనుకోండి, ఉంటే ఇక్కడ బార్ ఉంటే దీన్ని ఏం చేసుకోవచ్చు అంటే మనం ఏ బార్ ఇక్కడ ఇంటూ అనమాట. ఇవన్నీ ఇంటూలు ఉంటే బార్ అనేది సపరేట్గా రాసుకున్నట్లేదు. అంటే ఇదేం హోల్ అంటే అన్నిటికీ కలిపి బార్ ఉంది, అంటే కాంప్లిమెంట్ అన్నా బార్ అన్నా ఒకటే. సపరేట్గా చేసుకోవాలంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ సపరేట్గా రాసేయచ్చు. ఒకవేళ ఇంకా ఉన్నాయనుకోండి ప్లస్ ప్లస్ అట్లాగే రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఒకవేళ ఈ ఉంచిందనుకో ఏబిసిడి ఈ మళ్ళీ ప్లస్ ఈ బార్, ఒకవేళ ఇక్కడ ఈ వస్తే ఈ బార్ ప్లస్ ఈ బార్గా రాసుకోవచ్చు అనమాట. అలాగే ఏ బార్ హోల్ బార్ ఉందనుకోండి, అంటే పైన బార్ అంటే దాన్ని ఏగానే రాసుకోవచ్చు. ఏ రాసుకోవచ్చు, ఇది ఏగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, మనకు చూడండి ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇట్లా హోల్ బార్ ఉందనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇట్లా హోల్ బార్ ఉంటే ప్లస్లో ఉంటే అడిషన్లో మల్టిప్లికేషన్లో రాసుకోవచ్చు. సపరేట్ చేయొచ్చు బార్, ఏ బార్ బి బార్ సి బార్ ఇట్లా సపరేట్గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రూల్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ రూల్స్ ఏం చేయాలి, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1 ప్లస్ ఏ కానీ ప్లస్ బి కానీ ఏదున్నా సరే ఇంకా 1గా రాసుకోవచ్చు. 1 వచ్చి ఇంక రిమైనింగ్ ఏమున్నా సరే 1గా రాసుకోవచ్చు. 1 ప్లస్ ఏ బార్ 1 ప్లస్ బి బార్ ఇలా ఏమున్నా సరే 1 వచ్చి రిమైనింగ్ ఎన్ని టర్మ్స్ ఉన్నా 1గానే రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రూల్స్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోగలిగితే బూలియన్ యొక్క ఆల్జిబ్రాస్ ఈజీగా మనకు ఈ ఫార్ములాస్ ఉపయోగించి సింపుల్ డిజిటల్ సర్క్యూట్స్లో మనం హెవీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సింప్లిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఈ రూల్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకు ఈ విధంగా కూడా ఇంకొక రూల్ ఉంది. చూడండి ఇక్కడ ఏ ప్లస్ ఏ బార్ బి ఉందనుకోండి, ఏ ప్లస్ ఏ బార్ బి ఉంది. ఇప్పుడు కాంబినేషన్ విధంగా చేసుకోవచ్చు. ఏ ప్లస్ ఏ బార్ రాసుకొని నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ ఏ ప్లస్ బి అంటే కాంబినేషన్ చూడండి. ఏ ప్లస్ ఏ బార్ ఒకసారి రాసాం, అలాగే ఇంటూ ఇడ. ఓకే, నెక్స్ట్ ఏ ప్లస్ బిగా రాసాం. అప్పుడు ఏ ప్లస్ ఏ బార్ అంటే 1గా రాసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది, ఇంకా ఏ ప్లస్ బి వస్తుంది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ మనకు ఏ ప్లస్ బి సిడి ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఏ ప్లస్ బి ఒకటి, నెక్స్ట్ అలాగే ఏ ప్లస్ సి ఒకటి, నెక్స్ట్ ఏ ప్లస్ డి ఇట్లాగా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే కాంబినేషన్ ఒకదాంతో ఇవన్నీ కాంబినేషన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇవి మనకి బూలియన్ ఆల్జిబ్రాలో చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. ఇవన్నీ నేర్చుకుంటే మనకు ప్రాబ్లమ్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, వీటిపైన ప్రాబ్లమ్స్ ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలని ఐ విల్ ఎక్స్ప్లెయిన్, సీ అండ్ లిసన్ కేర్ఫుల్. ఓకే, my dear student, you see the given simplify అంటాడు. simplify y is equal to a bar bc plus a bar b bar c bar plus ab c bar plus a bar b bar c bar plus a bar b bar c ఈ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే చాలా హెవీగా ఉంది. దీన్ని సింపుల్గా స్మాల్ వాల్యూ తీసుకురావాలి. ఓకే, చూడండి ఇక్కడ మనకు y is equal to, చూడండి ఇక్కడ మనకి ఏమైనా కామన్ అవుట్ చేసే అవకాశం ఏమైనా ఉంటే కామన్ తీసుకోవచ్చు. చూడండి ఈ 2 వాల్యూస్ ప్లేస్లో మనము ఏ బార్ ఉంది, ఇక్కడ బి బార్ ఉంది. ఏ బార్ బి బార్ ఉందా లేదా? ఓకే, నెక్స్ట్ అదేవిధంగా వీటిలో ఏమైనా కామన్ తీసుకోవచ్చా చూసుకోండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఏ బార్
BC ప్లస్ A bar B bar C bar ప్లస్ AB C bar ప్లస్ దీనిలో ఏం కామన్ తీసుకోవచ్చు, A bar B bar కామన్ తీస్తే C bar ప్లస్ C రాసుకోవచ్చు. ఓకే, C bar ప్లస్ C. సో A ప్లస్ A బార్ అంటే 1 కదా, అలాగే C బార్ ప్లస్ C అంటే ఏమవుతుంది, ఇది 1 అవుతుంది అంట. అంటే ఈ పార్ట్ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, 1 రాసుకోవచ్చు. సో కాబట్టి ఇది ఏమొస్తుంది, A బార్ B C ప్లస్ A బార్ B బార్ C బార్ ప్లస్ AB C బార్ ప్లస్ A బార్ B బార్. అదంతా 1 ఇంటూ A బార్ B బార్ అంటే A బార్ B బార్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం ఇంకా ఏం చేసుకోవచ్చు, ఇక్కడ A బార్ BC. చూడండి ఇక్కడ దీనిలో A బార్ B బార్ ఉంది, ఇక్కడ A బార్ B బార్ ఉంది. సో దీనిలో కామన్ తీసుకొస్తే A బార్ B బార్ కామన్ తీయండి. ఇంకేమో వస్తుంది, C బార్ ప్లస్ 1, C బార్ ప్లస్ 1. ఓకే, ప్లస్ AB C బార్. అంటే 1 ప్లస్ ఎనీథింగ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు 1 వచ్చి ఎనీథింగ్ ఏదైనా ఉంటే ఈ ప్లేస్ ఏం రాసుకోవచ్చు, మనము 1 రాసుకోవచ్చు అనమాట. అంటే ఏమి, A బార్ BC ప్లస్ A బార్ B బార్, ఇదంతా 1 అవుతుంది, ప్లస్ AB C బార్, AB C బార్ అనమాట. ఓకే, ఇంకా ఏదైనా అవకాశం ఉంటే కామన్ తీసుకోవచ్చు మనం. చూడు, ఏమైనా కామన్ తీసుకోవచ్చా, ఇక్కడ ఏమంటే A బార్ కామన్ తీయచ్చు. ఏం రాసుకొచ్చేది, A బార్ కామన్ తీయచ్చు. నెక్స్ట్ ఒకవేళ దీనిలో AB కామన్ తీయడానికి అవకాశం, సో ఇంకేం చేయలేము. ఓకే, సో ఇంతకన్నా ఎక్కువ మనం సింప్లిఫై చేసుకునే అవకాశం లేదు. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకోవడానికి ఇది మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ అవకాశం ఉంటే మీరు సింప్లిఫై చేసి కూడా చూడొచ్చు. ఇక్కడ A బార్ కామన్ తీసామనుకోండి, BC ప్లస్ B బార్. ఒకవేళ ఇన్ కేస్ మనం చూడండి, ఇక్కడ A బార్ కామన్ తీస్తే ఏం రాసుకోవచ్చు, ఇది BC ప్లస్ B బార్ రాసుకోవచ్చు, BC ప్లస్ B బార్. ఓకే, నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు, ఇది AB C బార్, AB C బార్. అంతే కదా, ఇక్కడ A బార్ ఉంది, A బార్ కామన్ తీసాం. ఒకవేళ ఇన్ కేస్ మనం కాంబినేషన్ చెప్పారు ఇప్పుడు మీకు, ఏం రాసుకోవచ్చు, B ప్లస్ B బార్ రాసుకోవచ్చు ఒక కాంబినేషన్. నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు, C ప్లస్ B బార్ రాసుకోవచ్చు, ప్లస్ AB C బార్. అప్పుడు B ప్లస్ B బార్ అంటే 1 అవుతుందా, ఏమవుతుంది, A బార్ C ప్లస్ B బార్ ప్లస్ AB C బార్. సో B ప్లస్ B బార్ అంటే 1 అవుతుంది, ఇంకా C ప్లస్ B బార్ అంటే చెప్పాం కదా, B ప్లస్ B బార్ C ప్లస్ B బార్ రెండుగా రాసుకోవచ్చు, ఇంటర్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఈ రూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, వీటికి అలాగే లాజిక్ గేట్స్ అంటే దీన్ని ఇంకా మరి సింప్లిఫై చేసి ఏమొస్తుంది, A బార్ C ప్లస్ A బార్ B బార్ ప్లస్ AB C బార్. సో ఇలా అవుట్పుట్ వచ్చిన తర్వాత మనకు లాజిక్ డయాగ్రామ్ అనేది మనకి డ్రా చేయమంటాడు అనమాట, లాజిక్ డయాగ్రామ్. సో ఇక్కడ ఏమున్నాయి మనకు, A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ అనేది అంటే ABC అనేది పార్టిసిపేట్ చేసింది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు చూడండి, ఇక్కడ A తీసుకోవాలి, నెక్స్ట్ B, నెక్స్ట్ C, లైన్లు కొట్టుకోవాలి, స్ట్రైట్గా లైన్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ కాంప్లిమెంట్ అనేది వచ్చింది కాబట్టి కంపల్సరీగా మనకు నాట్ గేట్ అనేది ఉంటుంది. కాబట్టి నాట్ గేట్ ఏం చేస్తారంటే ఈ విధంగా నాట్ గేట్ గీసుకోవాలి, ఇట్లాగా నాట్ గేట్ అనేది గీసుకోవాలి. ఇది నాట్ గేట్ గీసుకోవాలి. ఓకే, నాట్ గేట్ డ్రా చేసిన తర్వాత మనం చూడండి, ఇక్కడ A అనేది ఇలాగ ఫ్లో అవుతుంది, నెక్స్ట్ A అనేది ఇలాగ కూడా ఫ్లో అవుతుంది. ఈ A అనేది ఇక్కడ ఫ్లో అయింది, ఇటువరకు A ఉంది. ఈ నాట్ గేట్ నుంచి అవుట్పుట్ వచ్చిన తర్వాత A బార్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇది A బార్గా మారుతుంది అనమాట. అంటే A అనేది ఇలా వస్తుంది, ఇక్కడ వచ్చిన తర్వాత A బార్ అవుతుంది, అలాగే ఇది B బార్ అవుతుంది, ఇది C బార్ అవుతుంది. ఓకే, నాట్ గేట్లోకి వచ్చిన తర్వాత అవుట్పుట్ ఏమవుతుంది, A బార్ అవుతుంది అనమాట. సో వీటికి చూడండి, ఇక్కడ మనకు A బార్ C ఉంది, ఇక్కడ A బార్ B బార్ ఉంది, AB C బార్ ఉంది. వీటికి మనం సర్క్యూట్ డ్రా చేయాలి. ఓకే, ఎట్లా డ్రా చేయాలి, AB అంటే ఇది ప్రోడక్ట్ కదా, ప్రోడక్ట్ అంటే ఏమి, అండ్ గేట్ కదా, ప్రోడక్ట్ అంటే ఏమి కూడా అండ్ గేట్ అనమాట. ప్రోడక్ట్ అంటే ఏమి, అండ్ గేట్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ లాస్ట్లో ఆర్ గేట్ గీసుకోవాలి.
సో కాబట్టి ఇక్కడ ఏ బార్ ఉంది, సి బార్ ఉంది, కాబట్టి ఏ బార్ అంటే ఇదే కదా. సో కాబట్టి ఇది ఏ గీస్తాం. నెక్స్ట్ ఏముంది మనకు, సి ఉంది. సి అంటే ఏమిది, ఇది సి. సో ఇవి రెండు ఏమైనా మనకు ప్రోడక్ట్లో ఉండే కాబట్టి అండ్ గేట్ గీస్తాం. ఇక్కడ అండ్ గేట్ గీస్తాం అనమాట. నెక్స్ట్ ఏముంది చూడండి, ఏ బార్ బి బార్ ఉంది. ఏముంది ఇక్కడ, ఏ బార్ బి బార్. సో ఏ బార్ అంటే మరి ఏ బార్. ఓకే. నెక్స్ట్ బి బార్ అంటే మనకి ఏమి, ఇది ఇక్కడ ఒక అండ్ గేట్. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏబిసి బార్ అన్నాడు. ఏబిసి బార్ అంటే ఇక్కడ ఏ. ఓకే. నెక్స్ట్ బి అంటే బి అంటే ఇది బి. నెక్స్ట్ ఏముంది నీకు, సి బార్ అంటే చూడండి ఇక్కడ ఇది సి బార్. దీనికి ఏమిది, అండ్ గేట్. ఏం చేస్తాం, ఇది అండ్ గేట్. అప్పుడు ఏమొస్తుంది మనకు చూడండి ఇక్కడ ఏ బార్ సినా, ఇది ఏమిది ఏ బార్ సి. నెక్స్ట్ ఏమిది, ఏ బార్ బి బార్. ఏమిది ఏ బార్ బి బార్. నెక్స్ట్ ఏమిది, ఏబిసి బార్. ఏమిది ఏబిసి బార్. ఓకే. తర్వాత చూడండి ఇవన్నీ ఏమైనా మనకు అడిషన్ అయినాయి కాబట్టి ఆర్ గేట్ అనేది గీసుకోవాలి. ఆర్ గేట్ అంటే చూడండి ఇక్కడ ఇది ఆర్ గేట్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. ఇది ఆర్ గేట్ అన్నమాట. ఇది ఫైనల్ అవుట్పుట్. ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుంది, ఇది ఫైనల్ అవుట్పుట్ ఏంటి, వై. ఏమిది ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చేసింది, వై. ఈ విధంగా మనకు ఈ డిజిటల్ సర్క్యూట్స్ ఇచ్చి బూలియన్ ద్వారా సింప్లిఫై చేసి లాజిక్ గేట్స్ అనేది మనకి డ్రా చేయమంటాడు అనమాట. ఓకే. ఈ విధంగా మనకు ఈ బూలియన్ ఆల్జీబ్రా ఈ విధంగా ఉపయోగపడుతుంది మనకు డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్. ఓకే. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే. యు సీ అండ్ లిసన్. మై డియర్ స్టూడెంట్, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. సింప్లిఫై ఏం చేయాలి, దీన్ని సింప్లిఫై చేసి అలాగే డిజిటల్ సర్క్యూట్ కూడా మనము డ్రా చేసుకోవాలా, మనం సింప్లిఫై చేయాలి. చూడండి ఇక్కడ ఏబి ఏ బార్ బి బార్, ఏబి ప్లస్ బి బార్ సి బార్, అట్లాగే ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ హోల్ బార్ ఉంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి ఫస్ట్. ఓకే. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఏం చేస్తారంటే మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఏం చేస్తారు, ఇది ఇంటర్నల్గా మల్టిప్లై చేయండి. ఏబి ఇంటూ ఏ బార్ బి బార్ అంటే ఏబి ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి ఇంటూ ఏబి ఇంటూ ఏబి ప్లస్ నెక్స్ట్ ఏమవుతుంది, ఇది ఏబి బి బార్ సి బార్. ఓకే. ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్. ఓకే. ఇంటర్నల్గా మల్టిప్లై చేసాం. చూడండి ఇక్కడ మనకు బి ఇంటూ బి బార్ అంటే జీరోనా, ఏ ఇంటూ ఏ బార్ అంటే జీరో, అంటే ఈ పార్ట్ అంతా ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. ఓకే. జీరో అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏబి ఉంది, ఇక్కడ ఏబి ఉంది కాబట్టి ఓన్లీ 1 ఏబి రాస్తే సరిపోతుంది, అంటే ఏబి. ఎందుకంటే మనకు ఏ ఇంటూ అంటే అప్ టు సో ఆన్ ఏది ఉన్నా ఏ రాసుకోవచ్చు, అలాగే ప్లస్లు ఉన్నా కూడా అంతే, ఇంకెంతైనా ఉండొచ్చు. ఏ ప్లస్ సిమిలర్ టు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినా ఏగా రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ బి బార్ ప్లస్ బి అంటే ఇది జీరో అయిపోతుంది. బి ఇంటూ బి బార్ అంటే జీరో. ఓకే. సో ఇంకేం మిగిలింది మనకు, ఇది జీరో అయిపోయింది, జస్ట్ ఇది ఒకటి మిగిలింది అంటే ఏబి రాసినాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ హోల్ బార్. ఓకే. నెక్స్ట్ అలాగే మల్టిప్లై చేయండి మరి ఏబి ఇంటూ ఏబి. ఓకే. నెక్స్ట్ ఏబి ఇంటూ బి. నెక్స్ట్ ఏమిది ఏబి సి బార్, ఇది హోల్ బార్. ఓకే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి 2 టైమ్స్ ఏ రిపీట్ అయింది కాబట్టి ఓన్లీ ఒక ఏబిగా రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి బి అనేది 1 టైం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏమిది ఏబి సి బార్. ఓకే. దట్ ఈజ్ ఈక్వల్ టు అట్లాగే హోల్ బార్ ఉందా లేదు మనకు. సో ఇక్కడ ఏబి ఉంది, ఏబి కామన్ తీసుకోవచ్చా, ఏబి కామన్ తీస్తే ఇంకేముంటుంది, ఇది 1 ప్లస్ ఏమొస్తుంది మనకు సి బార్. దట్ ఈజ్ ఈక్వల్ టు అలాగే బార్. సో 1 ప్లస్ ఎనీథింగ్ ఏమున్నా కూడా మనం 1 రాసుకోవచ్చు అనమాట. 1 ప్లస్ ఎనీథింగ్ అంతా 1 అయిపోతుంది, ఏబి వచ్చేస్తుంది.
ఏమొస్తుంది ఇక్కడ ఏబి. ఓకే, సో మనకు దీనికి లాజిక్ గేట్ మనం డ్రా చేయాలి, లాజిక్ గేట్. ఓకే, దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు సపరేట్గా, ఏ బార్ ప్లస్ బి బార్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ ఉంటే ప్లస్ చేసుకోవచ్చు అనుకున్నాం, బార్ని సపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. బార్ని మనం బూలియన్ ఆల్జీబ్రాలో ఇప్పుడు చెప్పాను కదా. సో కాబట్టి ఇక్కడ ఏమి ఏ బార్ ప్లస్ బి బార్ రాసుకోవచ్చు. దీనికి ఒక గేట్ గీసుకోవచ్చు, దీనికి ఒకటి గీసుకోవచ్చు, మేము ఏదో ఒక దానికి లాజిక్ గేట్ గీయచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏబి కదా, ఏబి అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏ నెక్స్ట్ ఇక్కడ బి, అంటే ఏ ఇస్తున్నాం, ఇక్కడ బి ఇస్తున్నాం. ఓకే, కాబట్టి ఈ రెండు ప్రోడక్ట్ అవుతాయా, ఇది ఏ నెక్స్ట్ ఇది బి, ఏబి. ఓకే, ఈ రెండు ఏం చేస్తాం, ఇవి అండ్ గేట్ కదా, ఇక్కడ ఏముంది, ఇక్కడ అండ్ గేట్ కాబట్టి అండ్ గేట్ డ్రా చేస్తాం. ఇది అండ్ గేట్, ఇది ఏబి, ఏమిది ఏబి. ఓకే, దీనికి మళ్ళీ ఏమొచ్చింది, కాంప్లిమెంట్ వచ్చింది కాబట్టి మరి ఏం చేస్తాం, ఇక్కడ నాట్ గేట్ తీసుకుంటాం. అంటే ఏమొస్తుంది, ఏబి బార్. దిస్ ఈజ్ ద, ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఏ అనేది బి అనేది మల్టిప్లై అవుతుంది, ఇక్కడ బార్ వచ్చింది కాబట్టి అది రాసుకోవచ్చు. ఓకే, లేదా ఒకవేళ ఇన్ కేస్ ఇది తీసుకున్నట్లయితే, ఒకవేళ ఇది తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా, ఇప్పుడు ఏం చేస్తాం, మరి ఏ గీసుకోండి, నెక్స్ట్ బి గీసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏముంది, నీకు ఏ ఉందా, సో ఏ గీయండి, నెక్స్ట్ బి ఉందా, బి గీయండి. ఓకే, తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ కాంప్లిమెంట్ ఉందా లేదా, సో కాంప్లిమెంట్ గీసుకుంటాం. ఇది కూడా కాంప్లిమెంట్, ఎందుకంటే రెండింటికి కాంప్లిమెంట్ ఉంది. అప్పుడు ఏమొస్తుంది నీకు, ఇది ఇది ఏ బార్, ఇది బి బార్. తర్వాత ఏమైంది, ఇక్కడ అడిషన్ అయింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, ఇది ఆర్ గేట్ గీసుకుంటాం, ఆర్ గేట్ గీసేస్తాం. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇది ఏ బార్ ప్లస్ బి బార్ ఏమొస్తుంది, ఇది అడిషన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం లాజిక్ గేట్స్ అనేది మనము డ్రా చేసుకోవాలి. ఓకే, డైరెక్ట్గా మనకి ఏబి బార్ అంటే ఏం రాసుకోవచ్చు, మనం డైరెక్ట్గా గేట్ కూడా ఉంది. ఏబి బార్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, మీకు ఆల్రెడీగా నేను నార్ గేటు, న్యాండ్ గేటు చెప్పాను కదా. సో ఇది న్యాండ్ గేట్ లాగా ఉందా లేదా, ఎలా ఉంది, ఇది న్యాండ్ గేట్. అంటే మనకి ఏం చేసుకోవచ్చు, న్యాండ్ గేట్ అంటే మనకి ఆల్రెడీగా తెలుసు కాబట్టి ఏమిది న్యాండ్ గేట్ అంటే ఏమి, ఇక్కడ బబ్బులు పెడతావు, ఇది అండ్ గేటు, ఇది బబ్బులు. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం, ఏ ఇది బి, అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏబి బార్. ఓన్లీ న్యాండ్ గేట్లో చూపించండి అంటే ఏబి y ఈక్వల్ టు ఏబి బార్గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఇదైనా చేసుకోవచ్చు, ఇదైనా గీసుకోవచ్చు, ఇదైనా గీసుకోవచ్చు అనమాట. ఎట్లయినా సరే మనం గేట్ అనేది ఇచ్చిన బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని సింప్లిఫై చేసి ఫైనల్గా వచ్చే అవుట్పుట్కి ఇలాగా డయాగ్రామ్స్ మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ఎస్ఓపి, పిఓఎస్ అండ్ మిన్ టర్మ్స్ అండ్ మ్యాథ్స్ టర్మ్స్. సో ఆ టాపిక్ గురించి కూడా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి రిమైనింగ్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.